నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీశైలం మల్లికార్జున సన్నిధిలో నారా లోకేష్ దంపతులు శ్రీశైలం సాగర్ నిర్వహణ తెలుగు రాష్ట్రాల కీలక నిర్ణయం మధ్యంతర బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ యుఏఈతో భారత్ కీలక ఒప్పందం ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోని మల్లారెడ్డి సంచలన నిర్ణయం తప్పుగా మాట్లాడితే తాట తీస్తా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు జార్ఖండ్ లో ఉత్కంఠ ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ కేంద్రకం కీలక ప్రకటన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆలయ మూల విరాట్ మల్లికార్జున స్వామి వారికి మహారుద్రాభిషేకం కుంకుమార్చనలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అంతకు ముందు వారు సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కృష్ణా జలాల వివాదంపై కేఆర్ఎంబీ కీలక సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. శ్రీశైలం నాగార్జున సాగర్ నిర్వహణ కేఆర్ఎంబీ అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కేఆర్ఎంబీకి అవుట్లెట్స్ అప్పగింతకు ఇరు రాష్ట్రాలు ఒకే చెప్పాయి. ఈ సందర్భంగా ఈఎన్సీ మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సమావేశంలో నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై చర్చ జరగలేదన్నారు. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం 2024-25 సంవత్సరాలకు గాను పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీనిపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆశిష్ చౌహాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి స్పీచ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం చదువుతున్నప్పుడు నాకు వృద్ధి, సంక్షేమం, ఆర్థిక సంయమనం అనే 3 పదాలు గుర్తుకొచ్చాయి. ఈ మూడింటిని ఒకేసారి సాధించడం చాలా కష్టం. ప్రభుత్వం 3 లక్ష్యాలను పెట్టుకుంది. ఈ క్రమంలో వారు ఒక్కో చోట ఇటుక పేర్చుకుంటూ భారతదేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే సామాజిక భద్రతా ఫ్రేమ్వర్క్ ను రూపొందించగలిగారు. వారు గత 10 సంవత్సరాలుగా నిరూపించారు. గడిచిన 10 సంవత్సరాల్లో రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాల పరంగా లాజిస్టిక్స్ ధర 1 అంకెకు తగ్గింది. అది చాలా స్వాగతించదగ్గ చర్య. వందే భారత్ అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ టెక్నాలజీ అనేక మెట్రోలు లాజిస్టిక్స్ ధరను మరింత తగ్గించబోతున్నాయని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆశిష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పెట్టుబడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మధ్యన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తయారీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అగ్రిమెంట్ దేశంలో పెట్టుబడులు పెంచడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం మొదలైన వాటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని, ఫలితంగా విదేశీ పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. అంతేగాక ఉపాధి కల్పనపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపింది. కాగా ఈ నెలలో ప్రధాని మోడీ యుఏఈలో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అగ్రిమెంట్ కు ఆమోదం లభించడం గమనార్హం. త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు పర్యావరణ రుసుము వసూలు నిలిపివేస్తున్నట్లుగా అటవీ శాఖ తెలిపింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. తాను మళ్లీ పోటీ చేయనని, సీఎంతో నేను కలిస్తే తప్పేంటని మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచారని అన్నారు. తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనని గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు 95% న్యాయం చేశానని అన్నారు. ఇకపై పోటీ చేయబోనని, భవిష్యత్తులో ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అలాగే నేను రేవంత్ కలిస్తే తప్పేంటని, తాము పాత మిత్రమేమని గుర్తు చేశారు. త్వరలో సీఎంని కలుస్తున్నానని, కీసర ఆలయ కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించేందుకు రేవంత్ ని కలుస్తానని తెలిపారు. ఏపీలో టీడీపీ జనసేన ఎన్నికల పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకి కేటాయించి సీటు తనకే ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విజయవాడ దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ వెస్ట్ సెగ్మెంట్ లో బల ప్రదర్శన నిర్వహించిన ఆయన తన అనుచరులతో కలిసి ర్యాలీ చేశారు. విజయవాడ పశ్చిమం కాకపోతే అనకాపల్లి ఎంపీ స్థానమని ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేయనున్నారు. అయితే ముందుగా దరఖాస్తు దుర్గమ్మ ఎదుటి ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతుంది. సీఎం సోరెన్ రాజీనామా అనంతరం తదుపరి సీఎం అభ్యర్థిపై చంపై సోరెన్ను ఎన్నుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఇంకా ఆహ్వానించలేదని తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్లో అప్రమత్తమయ్యాయి. తమ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలించినట్లుగా సమాచారం. అయితే శాసనసభ పక్ష నేతపై 5 ఎమ్మెల్యేలు రాంచీలోనే ఉండి పరిస్థితులను గమనించినట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుపై జాప్యం చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విశాఖకు రైల్వే జోన్ కావాలనేదే చిరకాల స్వప్నం. రాష్ట్ర విభజన హామీల్లోనూ ఈ డిమాండ్ను పొందుపరిచారు. కానీ 10 ఏళ్లుగా తాత్సర్యం జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ప్రజలు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఏపీకి రైల్వే జోన్పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం భూమి ఇవ్వలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇంకా కేటాయించలేదు. భూమి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. జోన్ ఏర్పాటుకు డిపిఆర్ రెడీ అయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ రోజు అసెంబ్లీలో గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ చేశారు. కాగా కామారెడ్డిలో బీజేపీ నుండి కేవీ రమణారెడ్డి గెలుపొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కు తుంటి సర్జరీ అవడంతో ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు.
తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తూ మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని పలువురు పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలం మల్లికార్జున సన్నిధిలో నారా లోకేష్ దంపతులు. శ్రీశైలం సాగర్ నిర్వహణ తెలుగు రాష్ట్రాల కీలక నిర్ణయం. మధ్యంతర బడ్జెట్పై కీలక వ్యాఖ్యలు చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ. యుఏఈతో భారత్ కీలక ఒప్పందం ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోని మల్లారెడ్డి సంచలన నిర్ణయం. తప్పుగా మాట్లాడితే తాట తీస్తా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు. జార్ఖండ్లో ఉత్కంఠ ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం. విశాఖకు రైల్వే జోన్ కేంద్రకం కీలక ప్రకటన. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.